ఇంకా సామ్నేని ఉదయభాను గారు ఒక పెద్ద మనిషి ఉన్నాడు అన్న. సామ్నేని ఉదయభాను గారిని తీసుకొని కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకు ఆయన్ని పార్టీ అధ్యక్షుని చేశారు. మరి అప్పుడు దాకా ఆయన వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ సామ్నేని ఉదయభాను మీద పోరాడారు, కష్టపడ్డారు, కేసులు పెట్టించుకున్నారు. మళ్ళీ ఇతను తీసుకొచ్చి జనసేనలో జాయిన్ చేసుకున్నారు. రేపొద్దున జనసేనలో జిల్లా పార్టీ కానీ కాన్స్టిట్యున్సీ పార్టీ గురించి ఏమైనా పదవులు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కుంభమేళా జరుగుతుంది, అక్కడ గంగా స్నానం చేయిస్తే అందరూ పునీతులైపోతారు. సో ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు బీజేపీ సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు. అయితే ఇంకొకటి సుజాత గారు మీ నోటీసులో పెట్టాల్సిన విషయం ఏంటంటే తంబళ్లపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు దౌర్జన్యం చేశారంటూ మహిళలు వాళ్ళు వచ్చి బయట మాట్లాడారు. మండల సమావేశానికి పిలిచి చీరలు జడలు పట్టి లాగారని మహిళా ఎంపీటీసీలు. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడారు. సో చూశారు కదా ఆవిడ మాట్లాడేప్పుడు చీరలు జడలు పట్టుకొని లాగారట. ఓ పక్క ఏమో మీ పార్టీ మహిళల సంరక్షణ గురించి మరి ఒక 2-3 కిలోమీటర్ల ఉపన్యాసాలు చేస్తారు, రక్షణకు సంబంధించి మాట్లాడతారు. మరి ఓపెన్గా ఇది ఏదో చాటును జరిగిన వ్యవహారం కాదు, ఓపెన్గా జరిగిన వ్యవహారం. ఇబ్బంది కలిగించట్లా మీకు ఇలాంటి సంఘటనలు? లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోయిందండి? సార్ ఇది ఈ రోజు జరిగిన వ్యవహారం సార్, నిన్న జరిగిందండి. అంటే అక్కడ కూటమి నేతలు ఉన్నారు, వాళ్ళు ఇట్లా వ్యవహరించారు మహిళల పట్ల అంటారు సార్. ఖచ్చితంగా సామాన్యమైన మహిళ కూడా కాదు, ఒక ఎంపీటీసీ ఆవిడ. జరగట్లేదని చెప్పట్లేదు సార్, జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటారు. మా పార్టీ నేతలు ఉంటే కనుక వెంటనే సస్పెండ్ చేస్తున్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు సార్. మా పార్టీ నేతలు ఉంటే కనుక ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. అలాగే టీడీపీ బీజేపీ నేతలు ఉన్న కూడా వారు కూడా చర్యలు తీసుకుంటారు. రైట్, జగదీష్ గారు మీరు ఏదో చెప్పాలనుకున్నారు. సార్ ఇక్కడ మీరు ఇప్పుడు అడిగారు కదా ఆ ఇష్యూ గురించి చెప్దామని. సార్ అక్కడ ప్రజాస్వామ్యం ఎప్పుడు ఆ పెద్దిరెడ్డి ఇలాకా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పుంగనూరులో ప్రజాస్వామ్యం ఎలా ఉండిందో గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియదు కానీ గతంలో వీళ్ళు ప్రవర్తించిన తీరుకి, గతంలో వీళ్ళు చేసిన వాటికి కంటిన్యూషన్ ఆ కొనసాగింపే ఈ వ్యవహారం సార్. అంతేగాని ఈ రోజు ఆడప్షన్ వాళ్ళపైన దౌర్జన్యం చేసింది ఏమి లేదు. గతంలో వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన వ్యవహారాలు, ఆ అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, అసలు ఎన్నికలకు వాళ్ళు మనుషుల్ని మైగ్రేట్ చేసుకొని ఆవిడ మాట్లాడింది మీరు శాంతం విన్నట్టు లేదండి, మీరు శాంతం విన్నట్లేదు. నేను ఐ విల్ షేర్ యూ దట్ వీడియో, మళ్ళీ రేపో ఎప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. కానీ ఆవిడ ఏమన్నదంటే కూటమి నేతలు వచ్చి దౌర్జన్యం చేశారు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆవిడ ఎంపీటీసీ సమావేశానికి పిలిచి దౌర్జన్యం చేశారు, చీరలు పట్టుకొని లాగారు, జడలు పట్టుకొని లాగారు, ఇది ఆవిడ మాట్లాడింది. గతంలో దానికి కంటిన్యూషన్ అయితే ఇంకా దారుణంగా ఉండాలి కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ప్రస్తావన చేస్తే. నేను చిత్తూరు జిల్లా వాసిగా పూర్తి సమాచారం నాకు ఇంకా రాలేదు. బట్ వన్ థింగ్, అక్కడ ప్రజాస్వామ్యాన్ని వీళ్ళ చేతుల్లోకి ఎప్పుడో తీసేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం లేకపోతే కూడా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పెద్దిరెడ్డి హవానే నడుస్తుంది అక్కడ. వాస్తవంగా పెద్దిరెడ్డి టీడీపీలో లేడు కదండి, పెద్దిరెడ్డి టీడీపీలో లేడు కదా, జనసేనలో లేడు, బీజేపీలో లేడు, స్టిల్ ఈజ్ విత్ వైఎస్ఆర్సీపీ. సార్ వాసుదేవన్ గారు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మీరు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మైగ్రేటెడ్ పీపుల్ చాలా మంది ఈ పార్టీలకు రావడం, ఇక్కడ కలతలు సృష్టించడానికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. దీనిపైన కూడా కూటమి ప్రభుత్వం జాగ్రత్త వహించాలి, లేకపోతే ఇలాంటి సంఘటనలో ఎవరు ఏర్పాటు. రైట్, సర్టన్లీ ఐ బిలీవ్ అండి కూటమి ప్రభుత్వం ఇలాంటి విషయాల మీద సీరియస్ గా ఉంటుంది. వెంకట గురుమూర్తి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, వారు మాట్లాడిన తర్వాత లెట్స్ కంక్లూడ్ ది డిబేట్. గురుమూర్తి గారు. సార్ ఇప్పుడు స్టేట్ వైడ్ గా మన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఎక్కడన్నా ఏళ్ల మీద లెక్క వేయడానికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. తంబళ్లపల్లి లాంటి చోట మొత్తం వాళ్లే ఉండి ఉంటారు. ఇప్పుడు జరిగిన సంఘటన మీద ఖచ్చితంగా విచారణ చేస్తాం. ఎందుకంటే అసలు మా వాళ్ళు ఉండేదే ఒకళ్ళు అలా, ఇంతమంది వాళ్ళు 10-20 మంది వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు. ఏం చేస్తారండి అక్కడ? ఏదన్నా అట్లా కూడా ఏదైనా పొరపాటు జరిగితే మేము ఇందాక చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంఘటన జరిగినా ఒప్పుకునేది లేదు, మేము అలా పక్కన కూర్చుకుని పెట్టేది లేదు. ఎవరి మీదైనా చర్యలు ఉంటాయి.
ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే స్థానిక సంస్థలు మీరు ఏ మండలంలో అన్నా చూసుకోండి మొత్తం వాళ్ళే. వేరే పార్టీ వాళ్ళు ఎక్కడి నుండి సచ్చారు, అసలు బయట వాళ్ళు లేరుగా, మేము లేరుగా, పెద్ద కంటెస్ట్ కూడా చేయలేదుగా. ఆ పెద్దిరెడ్డి జిల్లాకు అసలు ఇంకెవరు చేసి ఉంటారు నాకు తెలిసి. కాబట్టి ఏదన్నా అనుకోని సంఘటన ఎక్కడన్నా ఏదైనా జరిగినా దాని మీద ఖచ్చితంగా ఒప్పుకోం మేము. ఇదైతే క్లియర్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి.